బిర్యానీల్లోకి నాన్ వెజ్ కన్నా కూడా మంచి టేస్ట్ని తెచ్చే దమ్ మష్రూమ్ కర్రీ రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నానండి. నమస్తే, నేను హరిన్మణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిన్మణీస్ కిచెన్. ఈ దమ్ మష్రూమ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ప్యూరీ, ఒక 2 టమాటాలను ప్యూరీ చేసుకున్నానండి. ఆ ప్యూరీ, జీలకర్ర, సోంపు, మిరియాలు, ధనియాలు. ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక 1/2 కప్పు వరకు పెరుగు వేసుకున్నాను. అందులో రుచికి సరిపడ ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ముందుగా ధనియాలు, జీలకర్ర, సోంపు, మిరియాలు చూపించాను కదా, వాటిని డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసేసుకున్నాను. ఆ పౌడర్ కూడా ఇందులో వేసేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతి తీసుకున్నాను. కసూరి మేతిని కూడా బాగా నలిపేసి వేస్తున్నానండి. ఇది కూడా వేసేసిన తర్వాత ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మష్రూమ్స్ని ముందుగా శుభ్రం చేసుకుని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని కూడా వేసేసుకుంటున్నాను. వీటిని కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. టేస్ట్ బాగుంటుందని వేస్తున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా కలిపేసి దీన్ని మూత పెట్టి ఫ్రిడ్జ్లో 1 గంట సేపు ఉంచుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో చెక్క, యాలుక, లవంగాలు, ఒక బిర్యానీ ఆకు వేసుకున్నాను. వేసి ఇవి చిటపటలాడిన తర్వాత సన్నగా కోసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నానండి. ఇవి ఇందులో ఉప్పు కానీ పసుపు కానీ వేయలేదు. మూత పెట్టి మగ్గించేసుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మనం మష్రూమ్స్లో బాగా కలిపేసుకున్నాం కదా. వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలి. ఓకే, ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఇందులో నేను టమాటా ప్యూరీ వేస్తున్నాను. టమాటా ప్యూరీ కూడా వేసేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. మగ్గింది లేదో ఒకసారి చూద్దామండి. ఇంకా ఉడకాలి ఇది. ఓకే, మళ్ళీ మూత పెట్టేసుకుంటున్నాను. ఓకే అండి, ఇప్పుడు ఆయిల్ అంతా బయటకు వచ్చేసిందంటే మొత్తం అంతా బాగా వేగిపోయినట్టే. ఇప్పుడు ఇందులో మష్రూమ్స్ వేసేసుకుంటున్నాను. మనం 1 గంట సేపు పెట్టుకున్నాం కదా ఫ్రిడ్జ్లో, దాన్ని బయటికి పెట్టేసి రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు ఉంచుకోవాలి. అప్పుడే ఈ మష్రూమ్స్ వేసుకోవాలి. ఓకే అండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ కూరని చూసుకుంటూ ఉండాలి. నూనె పైకి తేలే వరకు వేయించుకోవాలి. ఓకే అండి, నూనె పైకి తేలిపోయింది. కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు చివరిగా కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను నేను. ఓకే అండి, ఎంత టేస్టీ అయిన ఈ దమ్ మష్రూమ్ కర్రీ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.